హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఈరోజైతే పిల్లలకి నైట్ డిన్నర్లోకి ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏమేమి కావాలో చూపిస్తున్నానండి. నేనైతే కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకుంటున్నాను. ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని వేసుకోవాలండి. సో లైట్గా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఓకే అండి, బాగా పొడి పొడిగా చేసుకోవాలి. ఓకే అండి, ఈ మాత్రం వేది సరిపోద్ది. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే వేడైపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకుందామండి. ఆలు, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. మరి అంత వేగబని లేదండి, లైట్గా వేగితే సరిపోద్ది. ఓకే అండి, ఇప్పుడు ఇందులోకి చూడండి బాగా వేగాయండి. ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. సో మీరు ఎంత కారం తింటారో అంతే వేసుకోండి. మేమైతే కొద్దిగా స్పైసీగానే ఎక్కువ తింటాము. సో అందుకని నేను కారం అయితే ఎక్కువ వేస్తున్నానండి. ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక స్పూన్ గరం మసాలా వేసానండి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. సింపుల్గా కూడా అయిపోద్దండి అసలు. ఇందులోకి ఇంకా క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎగ్ని కూడా వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా డార్క్ సోయా సాస్ అయితే వేస్తున్నానండి. సాసు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. టేస్ట్ కోసం అయితే నేను కొద్దిగా వేస్తున్నానండి. వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే అండి, బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రైస్ అయితే చల్లారి వేసుకోవాలండి. ఒక వెడల్పుపాటి గిన్నెలోకి చూడండి, రైస్ అయితే బాగా పొడి పొడిగా ఉండాలండి. అప్పుడే ఎగ్ రైస్ అనేది చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం రోడ్ సైడ్లో తింటాం కదండి, ఎగ్ రైస్ సేమ్ అట్లాగే ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఓకే అండి, వేడి వేడి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే అండి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.